బోయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్న ప్రసంగాంశం దేవుని తోటలో నాటబడిన జీవితం. ఈ యొక్క అంశం మీద నేను మీతో మాట్లాడాలని, ఈ అంశాన్ని మీకు అందించాలని నేను ఆశపడుతున్నాను. మొదటిగా కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో గనక మనం చదివినట్లయితే, అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును అని కీర్తనకారుడు అంటున్నాడు. క్రైస్తవ జీవితాన్ని బైబిల్ తరచుగా ఒక మొక్కతో లేదా చెట్టుతో పోలుస్తుంది. ఒక గింజ కేవలం నేలపై పడి ఉంటే దానికి జీవం ఉండదు, ఫలం ఉండదు. కానీ అది మట్టిలో నాటబడినప్పుడు మాత్రమే వేళ్ళు తన్ని పెరిగి గొప్ప వృక్షంగా మారుతుంది.